18 మంది మహర్షులు జ్యోతిష్ శాస్త్ర పండితులు. సూర్యుడే మొదలు, సూర్యుడు కూడా జ్యోతిష పండితుడే, సూర్యుడు నారాయణుడే, నారాయణ అంశ సంపుతుడే. కానీ సూర్యుడు కూడా మొట్టమొదటి జ్యోతిష్ శాస్త్ర పండితుడు ఆయన్నే, కాలమునకు నిర్ణయ ఆయన్నే. ఈ 18 మంది ప్రవర్తకులు కాలము యొక్క తత్వాన్ని అవగాహన చేసుకొని ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థితిలో ఉన్నప్పుడు ఏ ఏ ఆల్గారితం అనేది యూనివర్సల్లో నడుస్తుంది అని చెప్పారు. అలాంటి దివ్యమైనటువంటి ముహూర్తములో ఈరోజు సూర్యగ్రహణము, రాహుగ్రస్త సూర్యగ్రహణము మీనరాశిలో జరుగుతుంది. ఇది అత్యంత శ్రేష్టమైనటువంటి పర్వకాలము, దేవతలకి కష్టకాలము, మానవులు దేవతలయ్యే సమయము ఈ క్షణం మాత్రమే. ఈ 3.5 గంటలు మీరు ఇచ్చేటువంటి హవిస్సు ఏదైతే ఉందో, మీరు సాక్షాత్తు మీరే దేవతలుగా అమ్మవారి యొక్క శక్తి మూలకంగా మీరు హవిస్సును నివేదన చేస్తున్నట్టు. ఇందాక నేను సంకల్పంలో చెప్పాను, ఎలాంటి అమ్మవారికి తత్వస్వరూపంగా పూజ చేస్తున్నారు అంటే ఏం చెప్పాను? చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనేటువంటి అమ్మవారి స్వరూపమునకు మనము పూజ చేస్తున్నాము. అంటే ఏంది? చిత్ అగ్నికుండ సంభూత. చిత్ అంటే వేద మంత్రములు. మన యొక్క సంకల్పము, మన చిత్ జ్ఞానము, మన జ్ఞానం అనేటువంటి సంకల్పము ద్వారా మనం ఏం చేస్తున్నాము? అగ్నిలో హవిస్సు వేస్తున్నాం. ఆ అగ్నిలో నుంచి పుట్టేదే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అలాంటి అగ్నిలో నుంచి పుట్టిన అమ్మవారు దేవతల యొక్క కార్యములన్నింటినీ కూడా నెరవేరుస్తుంది. అంటే ఈ 3.5 గంటలు దేవతలందరూ శక్తి విహీనులైపోతారు. ఇప్పుడు సాక్షాత్తు జగన్మాత అమ్మవారే ఈ సమస్త ప్రపంచాన్ని కాపాడుతుంది. ఈ క్షణము లోపల మీరు నాసా సైంటిస్టులు కానీ అందరూ చెప్తున్నారు, ఇప్పుడు మనం ఆల్రెడీ జ్యోతిష్యం చెప్పింది, ఈ ముహూర్తంలో మీరు ఏ జంతువుకైనా తిండి పెట్టండి, తినదది. ఎంత ఆకలితో ఉన్నా ముట్టదది. ఇది చాలా అద్భుతమైన సమయం ఇది. అందుకే మీరందరూ కూడా ఇప్పుడు దేవతలతో సమానం. మీరు హవిస్సు వేస్తున్నారు అంటే మీ లోపల దేవతా సాన్నిధ్యం వస్తుంది, దేవతలకి మీరు శక్తినిస్తారు. ఈ 2:30 అయిపోయింది అనుకోండి, 3 గంటలు అయిపోయింది అనుకోండి తెల్లవారుజామున, అప్పుడు మీరు మానవులు అయిపోతారు, దేవతలు అయిపోతారు. వాళ్ళు ఇప్పుడు సామాన్యులు అయిపోయారు, దేవతలు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, మాకు శక్తి లేనప్పుడు అమ్మవారి మూలకంగా మాకు శక్తిని ఎవరెవరు అందించారు అని చెప్పి వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళు మనకి ఏం చేస్తారు? మనం ఏదైతే వాళ్ళకి సహకారం చేశామో వాళ్ళు మళ్ళీ మనకి సహకారం చేస్తారు. అందుకే ఇప్పుడు మీరందరూ కూడా మిమ్మల్ని మీరు శక్తి స్వరూపాలుగా భావించండి. ఇప్పుడు చాలా మందికి నేను గోత్రనామాలు చెప్తాను, అదంతా లౌకికం. ఈ మహత్కార్యానికి ఎవరెవరైతే కనుక కష్టపడ్డారో, ఎవరెవరైతే తమ యొక్క కర్మ ఫలాల్ని ధన రూపంలో ఇక్కడ వెచ్చించారో వాళ్ళందరికీ ఆ సత్ఫలితం వచ్చేస్తుంది. కాబట్టి మీరు శక్తి స్వరూపులుగా భావించి హవిస్సును నివేదన చేయండి. అది కేవలం అగ్ని కాదు, అది చిదగ్ని, అది అమ్మవారి యొక్క జ్ఞానాగ్ని. ఇక్కడ వేద మంత్రాలు చదువుతున్నారు మంచి మహాపండితులు. వీళ్ళు ఒక్కసారి కాదు, ఇప్పటికి వీళ్ళ జీవిత కాలంలో ఒక 1000 సార్లు సప్తశతి చదివి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా, ఇది మామూలు గొంతులు కాదు ఇవన్నీ కూడా. వీళ్ళందరూ విశుద్ధి చక్రము యాక్టివ్ అయిపోయినటువంటి మహాపండితులు. పిల్లాడు సాగర్ అని చెప్పి వీడు సప్తశతి ఏదైతే ఉందో 780 మంత్రాలు చూడకుండా నిరర్గళంగా చదువుతాడు. ఈ అబ్బాయి కానీ వీళ్ళందరూ కూడా దేవి సప్తశతి అనేటువంటి దివ్యమైనటువంటి ఆ గ్రంథాన్ని ఇప్పటికి ఒక 1000 మార్లకు పైగా చదివేసి ఉన్నారు. వేద మంత్రాలు ఇప్పటికీ ఒక 10,000 మార్లకు పైగా శ్రీ సూక్తము పురుసూక్తం చదివేస్తున్నారు వీళ్ళ జీవితంలో. అంటే వీళ్ళు చదివేటువంటి వేద మంత్రాలకు శక్తి ఉంది. మామూలుగా టేప్ రికార్డ్లో చదవడం వేరు, ఇలా చదవడం వేరు. సిద్ధి పొందినటువంటి ఉత్తముల ద్వారా చేసేటువంటి యజ్ఞము సిద్ధి పొందుతుంది. మామూలుగా కొత్తగా నేర్చుకొని ఎవరైనా చదివారనుకోండి, అది అనుభవము లేని జ్ఞానం అవుతుంది. కాబట్టి మీరు చక్కగా శ్రద్ధాభక్తి యుక్తులతోటి ఇప్పుడు వేద మంత్రాలు చదువుతారు దివ్య బ్రాహ్మణులు. నేను అమ్మవారి అనుగ్రహం ద్వారా నేను సిద్ధి పొందాను. నేను మూల మంత్రాలు చదువుతాను. మూల మంత్రాలు బహిరంగంగా చదవకూడదు. కాబట్టి మీ అందరికీ గురుముఖత అని చెప్పించానా లేదా సంకల్పంలో? కాబట్టి గురువుగా నేను ఇక్కడ యోని మండపం ఉంది, ఇక్కడ నేను తంత్ర పూజ చేస్తాను, తంత్ర యాగం చేస్తాను. మీరు అక్కడ మీ శక్తి ఎంతనో నాకు తెలుసు. కాబట్టి మీ శక్తి కొలది దివ్య మంత్రాలకు మీరు స్వాహాకారం చెప్పినప్పుడు స్వాహాకారం చెయ్యండి. మీ సంకల్పం ఏదైతే ఉందో మీ మనస్ఫూర్తిగా ఆ సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోండి.
మీరు శక్తి స్వరూపులు అని భావించే యజ్ఞం చేయండి. మీరు మనుషులు కాదు. ఇప్పుడు ఈ విధంగా యజ్ఞం ప్రారంభం చేయండి. ఇప్పుడు గణపతి పూజ చెప్తారు. గణపతి పూజ ప్రారంభం చేయండి. జగదంబ విశ్వపాలని మాత కీ జై, లలిలా త్రిపుర సుందరి మాత కీ జై. అందరు కూడా పసుపు వినాయకుడిని చేసుకున్నారు కదండి. ఆ పసుపు వినాయకుడిని చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి ప్లేట్లో ఇచ్చిన తమలపాకులో పెట్టుకోండి. దయచేసి ఆలస్యంగా వచ్చిన వాళ్ళు తొందరగా పసుపు వినాయకుడిని చేసుకున్నారండి, ఆ ప్లేట్లో పెట్టుకోండి. అలాగే మీకు ఇచ్చినటువంటి కలశంలో కుంకుమ అక్షంతలు వేసి కలశం మీద చేయి వేయండి. కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య హస్తేనాద్యా కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితః. తథాగతాः సర్వే సప్తద్వీపావసుంధరాः సహితాः సర్వే కలశాంబ సమాశ్రితాः. దేవ పూజార్థం దుర్దక్షైకారకం గంగే యమునే చైవ గోదావరి సరస్వతి సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. కలశే వరుణమావాహయామి. వరుణాయ నమః. సర్వోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి. ఆ కలశంలో నీళ్లు ఆ పువ్వుతో గాని తీసుకొని అక్కడ పసుపు వినాయకుడి మీద, హోమగుండం మీద, హోమ ద్రవ్యాల మీద, మీరు తీసుకొచ్చుకున్నటువంటి నెగి సామాగ్రుల మీద, మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద చల్లుకోండి. కలశోదకేన దేవమాత్మానం పూజా ద్రవ్యాని సకల సంభారాణి సంప్రోక్ష్య అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో వివహ. స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అందరూ కూడా దండం పెట్టుకోండి. గణపతిని మనసులో తలుచుకోండి. ఓం గణాన్త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేద సాదనం. కొన్ని అక్షంతలు తీసుకొని ఆ పసుపు వినాయకుడి మీద వేసి దండం పెట్టుకోండి. మేము చేసేటువంటి సకల కార్యములు కూడా నిర్విఘ్నంగా జరిగే విధంగా ఆశీర్వదించు స్వామి అని చెప్పేసి ఆ గణపతిని మనసులో దండం పెట్టుకోండి. అస్మిన్ హరిద్రా బింబే శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి. ఎవరెవరైతే గనక భక్తులు ఆన్లైన్ లో నుంచి చూస్తున్నారో, ముఖ్యంగా అమెరికాలో ఇప్పుడు సూర్యగ్రహణం ప్రారంభమైంది. ఎవరెవరైతే గనక అమెరికాలో ఈ యొక్క గ్రహణానికి సంబంధించిన పూజ కోసం అని చెప్పి మీరందరూ ఎవరైతే కానుకలు పంపించారో వారందరి గోత్రనామాలు సాక్షాత్తు అమ్మవారి సన్నిధానంలో కూర్చొని నేను చదువుతాను. అవన్నీ కూడా మీరు వినొచ్చు, చక్కగా చూడవచ్చు కూడా. అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. సో ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన మండపం లోపలికి నేను వెళ్ళి మీ అందరి గోత్రనామాలు చదువుతాను. మీరందరూ కూడా అంటే మీరు పంపించినప్పుడు మా పిల్లలు ఏదైనా తప్పు చేయవచ్చు, కొంతమంది పేర్లు రాకపోవచ్చు. కాబట్టి మీరేం సందేహం పడొద్దు. మీరు అక్కడనే ఉండి ఇప్పుడు అమెరికాలో ఎవరెవరైతే ఈ ప్రోగ్రాన్ని లైవ్లో చూస్తున్నారో, మీరు ఎవరెవరైతే పేమెంట్ చేశారో మీరందరూ కూడా ఇప్పుడు సంకల్పం చెప్పుకోండి. అందుకోసం అండి గణపతి పూజ ప్రారంభం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మమ అని అనుకోండి. మీ మనసు లోపల మమ అనుకొని మీ యొక్క తండ్రి గారి పేరు చెప్పుకోండి. తర్వాత తల్లిగారి పేరు చెప్పండి. తర్వాత మొట్టమొదటిగా మీ గోత్రము చెప్పుకోండి. ఇప్పుడు నాది చెప్తాను, ఎలా చెప్తాను మీరు కూడా అలాగే చెప్పండి. భారద్వాజ గోత్రోద్భవస్య కృష్ణ జోషి నామధేయస్య. మా నాన్నగారి పేరు కృష్ణ జోషి, కృష్ణ జోషి నామధేయస్య. మా అమ్మగారి పేరు జయా జోషి, జయా జోషి నామధేయస్య. అహం కనిష్టపుత్ర, నేను కనిష్టపుత్రుణ్ణి. మీ మనసులో మీరు పెద్ద కొడుక చిన్న కొడుక చెప్పుకోండి. కనిష్టపుత్ర ప్రదీప జోషి నామధేయస్య. ఇలా చెప్పి సహకుటుంబస్య, మీ యొక్క భార్య పేరు, అదేవిధంగా మీ పిల్లల పేర్లు. శ్రీకృష్ణ వల్లభ జోషి నామధేయస్య. మా కొడుకున్నాడు, సో వాడి పేరు కృష్ణ వల్లభ జోషి. ఇలా కొడుకు పేరు చెప్పుకోండి, మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. ఈ విధంగా అందరి పేర్లు చెప్పుకొని చేతిలో అక్షంతలు తీసుకొని, మీకు అక్షంతలు ఉన్నా పర్వాలేదు, లేకుంటే చేతులు జోడించైనా సరే మమ అనుకోండి. ఇప్పుడు నేను మీ తరఫున గోత్రనామాలన్నీ కూడా చెప్తాను. ఒక్క మాట మాత్రం అనుకోండి. ఆన్లైన్లో ఎవరున్నారు ఇప్పుడు అనండి. మమ సకల అరిష్ట నివారణార్థం గురుముఖతః అరిష్ట నివారణ పూజాం తంత్ర పూజాం ఆచరిష్యే అని చెప్పి మనసులో అనుకోండి. ఇక
మేము ఇక్కడ కార్యక్రమం మీ తరఫున చేయిస్తాం. శ్రీమాత్రే నమః. ఆ గణపతి మీద నీళ్లు